హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చికెన్ పాస్తా చేయబోతున్నాను రెసిపీ. సో లెట్స్ గో, మనం ఎలా చేయాలో చూద్దాము. అండ్ నేనైతే చికెన్ పీసెస్ని బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. వాటిని మంచి చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని పాస్తా బాయిలింగ్కి పెట్టేసాను. పాస్తాలో కొద్దిగా ఆయిల్ అండ్ ఉప్పు వేసి బాయిలింగ్కి పెట్టేసాను. అండ్ పక్కన ఇంకో బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అండ్ చికెన్ వేసేసి దాన్ని మంచిగా ఫ్రై చేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది చికెన్ ఒక 80% ఉడికే వరకు మనకు అక్కడ పాస్తా అనేది కూడా 80% ఉడికిపోయి ఉంటే మనం వెంటనే తీసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఇప్పుడు నేను చికెన్లో అయితే కొద్దిగా పసుపు అండ్ ఉప్పు కొద్దిగా కారం యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఈలోపు మనం ఆనియన్స్ అండ్ వెల్లుల్లి కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నమాట. వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని. సో ఇక్కడ మనకి పాస్తా అయితే 60% వరకు బాయిల్ అయిపోయింది. ఇంకో 20% వేగేంత వరకు మనం అలానే పెట్టేసి అండ్ చికెన్ అయితే వేగిపోయింది. సో ఇందులో మనము చాప్ చేసి పెట్టుకున్న కొద్దిగా ఎల్లిపాయలు అండ్ తర్వాత కొద్దిగా అవి కూడా ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. బట్ ఈ స్టేజ్లో మనం తీసేస్తే కొంచెం మంచి స్టార్టర్స్ లాగా చికెన్ స్టార్టర్స్ లాగా తినొచ్చు. వేగని ఉల్లిగడ్డతో చాలా బాగుంటుంది. బట్ మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి మనం పాస్తాని ఇందులో వేసేద్దాం. వాటర్ తీసేయాలి, బాయిల్డ్ వాటర్. తర్వాత ఓన్లీ పాస్తా వేసుకొని దాన్ని మంచిగా కలిపేసి ఆ తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ 2 times సాల్ట్ కొద్దిగా వేసాం కాబట్టి లాస్ట్కి చూసి అడ్జస్ట్ చేసుకుందాం. ఈ లోపల మనం కొంచెం టమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ వేసేసుకుందాం కొద్దిగా. అండ్ దెన్ మనం చీజ్ అండ్ బటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే నేను కొద్దిగా క్రీమీ టైప్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి. అండ్ నేను ఈ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో నేను డామినోస్ నుంచి వచ్చినప్పుడు వాటిని కలెక్ట్ చేసి పెట్టి ఇలాంటప్పుడు యూస్ చేస్తాను అనమాట. అండ్ ఈ పాస్తాకి స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పేస్ట్. ఇది నేను కాజు అండ్ నువ్వులు ఫ్రెష్ క్రీమ్ వేసి చేశాను. ఆ తర్వాత మనం కొద్దిగా పెప్పర్ వేసుకొని సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే పాస్తా ఈజ్ రెడీ. ఇప్పుడు ఈ పాస్తా నేను మా చెల్లి కోసం చేశాను అనమాట. సో నేను ఎంతగా కొట్టుకొని తిన్నామంటే అది అంత టేస్టీగా వచ్చింది. సో నేను మా చెల్లి తింటున్నప్పుడు నాకు నా పెళ్ళికి ముందు రోజులు గుర్తొచ్చాయి. ఏదైనా ఒక స్పూన్ ఉన్నా కూడా మేము ఇద్దరం కొట్టుకొని తినేటోళ్ళం అనమాట. అవి నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చాయి. మీ సిబ్లింగ్స్తో కూడా మీకు అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాతో షేర్ చేసుకోండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ ఈ రెసిపీ అయితే సూపర్గా ఉండే, మీరు కంపల్సరీ ట్రై చేయండి. అండ్ మా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కోసం చికెన్ కర్రీ.